నమస్కారం, జై శ్రీరామ్. ఈ వీడియో ముగ్గురు కోసమే చేస్తున్నా. శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్డూరి లక్ష్మణ్ గారు, ముగ్గురు నా సోదరులు, నా ఆప్తులు. శ్రీధర్ అన్న, మీ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి 20 ఎకరాలు మినిమం 25 ఎకరాల దాకా ఇవ్వాలని ఉంది. కేంద్రీయ విద్యాలయము గైడ్ లైన్ మినిమం 5 ఎకరాలు, 10 ఎకరాలు డిజైరబుల్ అని ఉంది. ఇవి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఇచ్చుకున్నారు. నేరెళ్లలోనే లక్ష్మణ్ భాయ్ సాబ్ ధర్మపురి అసెంబ్లీలో 25 ఎకరాలు ఇచ్చిండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్. ఆర్మూర్లో 20 ఎకరాలు ఇచ్చింది, నిజామాబాద్ రూరల్లో 20 ఎకరాలు ఇచ్చింది, బోధన్లో 27 ఎకరాలు ఇచ్చింది, బాన్స్వాడల్లో 20 ఎకరాల పైన ఇచ్చింది, జుక్కల్లా 20 ఎకరాలు ఇచ్చింది. ఇక్కడనేమో మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో శ్రీధర్ అట 10 ఎకరాలు ఇచ్చిండు. మీ ప్రభుత్వం స్కూళ్ళు మీ గైడ్ లైన్స్ ప్రకారం కనీసం 20 ఎకరాలు, డిజైరబుల్ 25 ఎకరాలు అని ఉంది, మీ జీవులలో ఉంది. అది కూడా ఈయనకు తెలియదు, ఆఫీసర్కి ఎట్లా చూస్తారండి? కేంద్రీయ విద్యాలయం గైడ్ లైన్ ప్రకారం కనీసం 5 ఎకరాలు, డిజైరబుల్ 10 ఎకరాలు, అంటే ఆప్టిమల్ 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎట్లా తీస్తారండి? నా రిక్వెస్ట్ ఏంటంటే, మా ముగ్గురు అన్నలకి బీజేపీ కాంగ్రెస్ పక్కన పెట్టు. జగిత్యాల పిల్లగాళ్ళకి ప్లే గ్రౌండ్లు పెద్దగా ఉండొద్దా? స్కూళ్ళు పెద్దగా సౌలతులు ఉండొద్దా? అన్ని రకాల సౌలతులు ఉండొద్దా? రేపు ఫ్యూచర్లో సెక్షన్లు పెరుగుతాయి, స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆడుకోనీకే పాడుకోనీకే పిల్లగాళ్ళకి చదువుకోనీకే పెద్ద జాగాలు ఉండొద్దా? 2 ఎకరాలు స్కూల్ పెడతారా? 5 ఎకరాలు మినిమం అంటే 5 ఎకరాలు ఏం అవసరం లేదు. నిజామాబాద్ కార్పొరేషన్లో 8 ఎకరాలు ఉంది కేంద్రీయ విద్యాలయం. వేరే జాగాలలో 10 ఎకరాలు, చాలా జాగాలలో 10 ఎకరాలు ఉంది. మీరు కూడా జగిత్యాల పిల్లగాళ్ళ కోసం 10 ఎకరాలు ఇక్కడ ఇచ్చేయండి. ఈ 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చింది, 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయంకి ఇచ్చింది, 12 ఎకరాలు కూడా దయచేసి ఇమీడియట్ గా తక్షణమే కేంద్రీయ విద్యాలయం సంఘటన ఇవాళ ఆఫీసర్లు జగిత్యాలు వేయండ్రు. పొద్దున మీ ఎమ్మెల్యే చూపించిన 2 పనికిమాల జాగాల్ని అవి సూటబుల్ కావు. కేంద్రీయ విద్యాలయంలో పిల్లగాళ్ళు వాళ్ళ ఇల్లు స్కూల్ నుంచి 5 కిలోమీటర్ రేడియస్ లోపల ఉండాలి. ఈయన ఇచ్చినయే ఊరికంటే 5 కిలోమీటర్ల అవతలు ఉన్నాయి, అవి పనికి రావు. డంప్ యార్డ్లు ఉన్నాయి, క్రషర్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టల మధ్యలో చూపించిన ఒకటి, చెరువు పక్కకు చూపించిన ఒకటి, ఇవన్నీ పనికిరావు. మాకు ఎక్కడనైతే 2 ఎకరాలు ఇచ్చిండ్రో అక్కడనే 10 ఎకరాలు ఇచ్చేయండి అని కేవీఓలు ఇలా చెప్పిపోయిండ్రు కలెక్టర్ గారు. ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. నా దయచేసి నేను మీ ముగ్గురికి, ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు బడానే ఆయా యా కాంగ్రెస్ కు డుబానే ఆయా, ఈ ఆప్ సోచ్లో. మళ్ళీ ఈయన లక్ష్మణ్ భాయ్ సాబ్ని తీసుకొని ఆ పనికిమాల ల్యాండ్లు అయితే రిజెక్ట్ అయినాయో అక్కడ నేను తీసుకుపోయినాయి జగిత్యాలని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తారట. ఈయన గబ్బు చేయకపోతే చాలు పిల్లగాళ్ళ భవిష్యత్తు. దయచేసి ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టి, బీజేపీ కాంగ్రెస్ కాదు, సరే నన్ను సీన్ అన్న కొడుకు లెక్కనే చెప్తున్నా అనుకో. దయచేసి మీ ముగ్గురు సోదరులకి తక్షణమే 10 ఎకరాలు కేవీకి ఇచ్చేయండి, 25 ఎకరాలు మంచి జాగా చూసి జగిత్యాల చుట్టుపక్కల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇచ్చేయండి.